2025 IPL లో విరాట్ కోహ్లీ మరియు కేఎల్ రాహుల్ ఇద్దరు ఒకే టీమ్ లో ఉంటే ఎలా ఉంటుంది? ఇద్దరు కలిసి ఓపెనింగ్ చేస్తే ఎలా ఉంటుంది? విరాట్ కోహ్లీ లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ లోకి వెళ్తాడని నేను చెప్పట్లేదు. కేఎల్ రాహులే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ లోకి వస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు మీకు అనిపిస్తుంది, బాబు ఒక 3-4 నెలలుగా ఇదే టాపిక్, ఇందులో కొత్తది ఏముంది అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. కేఎల్ రాహుల్ రీసెంట్ గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ తో ఒక యూట్యూబ్ చిట్ చాట్ లో పాల్గొన్నాడు. అక్కడ ఎవరు ఊహించినటువంటి ఆన్సర్ ఇచ్చాడు. సరే, ఆన్సర్ ఇచ్చాడు కదా, అది మనం గుడ్డిగా నమ్మేలేం. అయితే సిచ్యువేషన్స్ ఏమంటున్నాయో కూడా తెలుసుకుందాం. సో ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏమని అడిగాడు అంటే, నేను పెద్ద ఆర్సీబీకి డైహార్డ్ ఫ్యాన్ ని, మీరు ఆర్సీబీలోకి రావాలి, దుమ్ము దులిపేయాలి అని చెప్పి మనసులో కోరుకుంటున్నాను, దేవుని ప్రార్థిస్తున్నాను. దీని గురించి మీరేమి వస్తాను రాను అని చెప్పట్లేదు, బట్ ఏదో ఒక చిన్న హింట్ ఇవ్వండి అని అడిగాడు. అంతే, తక్కువ కేఎల్ రాహుల్ ఏమన్నాడు తెలుసా? లెట్స్ హోప్ సో అన్నాడు. అంటే దీని అర్థం తెలుసా? ఇంగ్లీష్ లో ఒక పదానికి చాలా అర్థాలు ఉంటాయి, కానీ ఇప్పుడు మాత్రం ఒకటి ఫిక్స్ అయిపోదాం. కేఎల్ రాహుల్ అన్నదానికి అర్థం ఏంటి అంటే, ఏమో అలా జరుగుతుందేమో, లేకుంటే అలా జరగాలని కోరుకుంటున్నా అన్నట్టు అనేశాడు. దీన్ని బట్టి అందరూ ఫిక్స్ అయిపోయారు, కేఎల్ రాహుల్ ఆర్సీబీ టీంలోకి రావడం పక్కా అని. అయితే కేవలం ఈ లెట్స్ హోప్ సో అన్న వర్డ్ తోని ఇదంతా జరగలేదు. రీసెంట్ గా మీరు చూశారు అంటే, కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ అయిన సంజీవ్ గోయంకాతో ఒక మీటింగ్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాత సంజీవ్ గోయంకా ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ మెంటర్ గా జహీర్ ఖాన్ అనౌన్స్ చేశాడు. అయితే ఆ టైంలో ప్రెస్ మీట్ లో కొంతమంది ఏమడిగారు అంటే, కేఎల్ రాహుల్ నెక్స్ట్ సీజన్ లో ఉంటాడా లేదా అని అడిగారు. అప్పుడు సంజీవ్ గోయంకా కేఎల్ రాహుల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అన్నాడు. అంటే లక్నో సూపర్ జెయింట్స్ ఫ్యామిలీలో ఒకరు అని. సో ఇంకేంటి, లక్నో సూపర్ జెయింట్స్ లో కేఎల్ రాహుల్ ఉండడం పక్కా అని మీరు అనుకుంటున్నారు. అక్కడితో అది ఆగలేదు. ఆ తర్వాత తను ఇంకొక వర్డ్ కూడా చెప్పాడు, రిటెన్షన్స్ కి ఇంకా చాలా టైం ఉంది, తర్వాత చూద్దాం అన్నాడు. ఇక్కడే అందరికి మళ్ళీ డౌట్ వచ్చింది, ఎందుకు రిటెన్షన్స్ గురించి మాట్లాడాడు అంటే కేఎల్ రాహుల్ ని రిటైన్ చేసుకోవట్లేదా? ఇప్పుడు దాన్ని కేఎల్ రాహుల్ చెప్పిన దాన్ని సింక్ చేసుకొని కేఎల్ రాహుల్ టీం మారుతున్నాడని అందరూ అనుకుంటున్నారు. అదే టైంలో మనం ఆర్సీబీ టీం ని చూసాము అంటే, ఫాఫ్ డు ప్లెసిస్ నెక్స్ట్ ఇయర్ ఆర్సీబీ టీంలో ఉండట్లేదు. అంటే ఇక్కడ ఒకటి కాదు, ఒకే దెబ్బకు 2 స్లాట్స్ ఖాళీ అవుతాయి. ఒకటి ఓపెనింగ్ స్లాటు, రెండోది కెప్టెన్సీ స్లాటు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేసే మూడ్లో కానీ ఇంట్రెస్ట్ లో కానీ లేడు. సో అప్పుడు కేఎల్ రాహుల్ ఆ స్లాట్ కి కరెక్ట్ గా ఫిక్స్ అవుతాడు, యాజ్ ఏ ఓపెనర్ గా, యాజ్ ఏ కెప్టెన్ గా. అండ్ తనకు ఆల్రెడీ ఆడిన అనుభవం ఉంది ఆర్సీబీతో, అందుకే ఆర్సీబీ టీంలోకి కేఎల్ రాహుల్ వస్తాడని వార్తలు వస్తున్నాయన్నమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.